చంద్రబాబు అవినీతి చక్రవర్తి అంటూ వైసీపీ బుక్ ముద్రించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ జగనే అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై వైసీపీ టీడీపీ నేతల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అవినీతి చక్రవర్తిగా తయారయ్యాడు. అవడమే కాకుండా ఆ డబ్బుతోటే అన్ని అవినీతిమయం చేయడం, అనైతికము అప్రజాస్వామిక పనులన్నీ చేస్తూ మరి ప్రజాస్వామ్య వ్యవస్థని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి. ఏది ఏమైనా సరే దేశ ప్రజలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశం, చంద్రబాబు గారు నిజమైన ట్రూ కలర్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. ఇంత అవినీతి పెట్టుకొని ఇంత అక్రమాలు చేసుకుంటూ ఒక రాజ్యాంగేతర శక్తిగా, ఒక కిడ్ ప్రోకో అనే పదాన్నే ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా మీరు చరిత్రకెక్కిన మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి లేకపోతే ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి మీరు పుస్తకాలు రాసి ప్రజలకు అందిస్తున్నారంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అవినీతి చక్రవర్తిగా తయారయ్యాడు. అవడమే ఉద్దేశించి అయితే ఈ బుక్ ప్రచురించడం జరిగిందో, ఎంపరర్ ఆఫ్ కరప్షన్, అది యాదృచ్ఛికమో ఏమో కానీ ఆ ఎంపరర్, ఆ చక్రవర్తి, మహాచక్రవర్తి ఈరోజు రాజధానికి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ దగ్గర, పారిశ్రామికవేత్తల దగ్గర పొలిటికల్ డొనేషన్స్ తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో తను అక్రమంగా ఆర్జించినటువంటి 6 లక్షల కోట్ల రూపాయలు చాలక వివిధ సంస్థల్లో విదేశాల్లో ఇన్వెస్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇంకా డబ్బులు దండుకోవాలన్నటువంటి పేరాశతో ఈరోజు ఆయన ఢిల్లీకి రావడం జరుగుతూ ఉంది. ఈరోజు అవినీతికి ఒక అంబాసిడర్, ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉంది అని మనం ఈరోజు ఏదైనా ఒక పదం కోసం లేకపోతే ఒక డెఫినేషన్ కోసం, ఒక అర్థం కోసం మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం. ఈరోజు కూడా అవినీతి అని గూగుల్లో సెర్చ్ చేస్తే దానికి వచ్చే పేరు ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. ఈరోజు అభివృద్ధికి ఒక అడ్రస్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి నేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో గారి ఆధ్వర్యంలో 26 కమిటీలు, ఎంక్వైరీలు, కమిషన్లు, సభా సంఘాలు ఇవన్నీ వేసినా కూడా ఏ ఒక్కటి కూడా మీరు రుజువు చేయలేకపోయిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక ఎన్జిఓ సంస్థ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇండియాలోనే అవినీతిలో నెంబర్ 1 స్థానం పొందింది అని గత సంవత్సరం కూడా చెప్పడం జరిగింది. మరొక విషయం ప్రస్తావించాలంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అన్నటువంటిది ఒకటి ఉంది. ఆ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కారని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా పొందుపరిచారు. దీన్ని బట్టి మీరు ఒక్కటే అర్థం చేసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చట్టాలు ఏది కూడా పనికిరావు, అన్నిటినీ కూడా వైలేట్ చేస్తాడు, అన్నిటినీ కూడా నెగ్లెక్ట్ చేసి చట్టానికి అతీతంగా వెళుతున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఎంటర్ప్రైనర్స్కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్, ఒక మంచి డైనమిజం ఉన్న బిజినెస్ పీపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారనే పేరు. అటువంటిది మీ హయాంలో చేసిన స్కాములతోటి ఆంధ్రప్రదేశ్ అంటే ఎలాంటి మచ్చ ఏర్పడిందో తెలుసు. ఎంతమంది పారిశ్రామికవేత్తలు జైల్లో మీ నిర్వాహకం వల్ల వాళ్ళ జీవితాలు గడపవలసి వచ్చిందో మనందరికీ తెలుసు.